వ్యూవర్స్ నమస్కారం అండి. మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్రపేట ప్రయత్నించండి. ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ చూపిస్తామండి. మంగళగిరి పట్టులో సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ ఇవి చాలా బాగా ఇష్టపడతారండి మన కస్టమర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. ఎందువల్ల అంటే మంచి క్వాలిటీ శారీస్ చాలా మినిమం రేటుకే ఇస్తున్నామండి మనం. అందువల్ల చాలా మంది కస్టమర్స్ ఉన్నారండి ఈ మోడల్ కి మన దగ్గర. తర్వాత మీరు ఈ వీడియో ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి, తర్వాత వీడియో చూడండి. మీ లైక్లే మాకు ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తాయండి. ప్లస్ మీరు ఎంత ఎక్కువ లైక్లు పెట్టారంటే మనకు అంత ఎక్కువ కస్టమర్స్ వస్తారండి. ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇవి. చూడండి, సింపుల్ గా ఉంటుంది ఇక్కత్ బోర్డర్. ఇది ఈ ఇక్కత్ బోర్డర్ స్పెషల్ ఏంటంటే ఒక పోగు జర్నీ, ఒక పోగు ఇక్కత్ పోగు ఉంటుందండి. అందువల్ల దూరానికి మంచి షైనీగా కనిపిస్తుంది అనమాట. బోర్డర్ దగ్గర కంటే కూడా దూరానికి బాగా కనపడుతుంది అనమాట. ఈ శారీ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ విత్ లెమన్ ఎల్లో అండి. డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ వస్తుంది. ఈ పళ్ళు వచ్చేటప్పటికి గీతల పళ్ళు అంటామండి దీన్ని. ఇలా ఉంటుంది పళ్ళు. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఏదో 80 పాయింట్స్ ఉంటుందండి. 80 పాయింట్స్ కి తగ్గదండి బ్లౌజ్. శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. చూడండి, లెమన్ ఎల్లో కలర్ మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అనేది. దీనిలో ఒక 20-25 కలర్స్ వచ్చినాయండి. అన్ని చూపిస్తాను. ఎవరికి కావాల్సింది వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇవి మనం చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం ప్రైస్. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది పెసర పచ్చ విత్ గ్రే అండి. డార్క్ పెసర్ అండి. పెసర్లో కూడా డార్క్ కలర్ అనమాట. పళ్ళు బ్లౌజ్ డార్క్ పెసర పచ్చ. శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ అండి. చాలా బాగుంటుందండి. గ్రే విత్ పెసర మంచి కాంబినేషన్ అండి. ఇది సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది డబుల్ షేడెడ్ శారీ అనమాట. ఇది చూడండి, ఇది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా డబుల్ షేడెడ్ అండి. అంటే ఇది పెసర మీద పీ గ్రీన్ వేసామండి. పెసర మీద పీ గ్రీన్ వేసిందండి. డబుల్ షేడెడ్ శారీ, కల్నాథ్ శారీ అండి. చాలా బాగుందండి షైనింగ్. ఇది ఓ పక్కకి పెసర పక్క షైనింగ్, ఓ పక్క పీ గ్రీన్ షైనింగ్ కనిపిస్తుందండి. ఇది మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డర్ లో ఇది ఒక కాంబినేషన్ అండి. కల్నాథ్ శారీ. ఇది కావాల్సిన వాళ్ళు అడగండి. కల్నాథ్ శారీని చాలా ఎక్కువ మంది కస్టమర్స్ ఇష్టపడుతున్నారండి మన కస్టమర్స్. వాళ్ళ కోసంగా ఎక్కువ కల్నాథంలో ఇస్తున్నామండి ఇప్పుడు. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది డార్క్ పెసర విత్ డార్క్ గ్రే అండి. చూడండి ఎంత బాగుందో శారీ. డార్క్ గ్రే కలర్ శారీ. పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ పెసర వస్తుందండి. ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది లైట్ కావాల్సిన వాళ్ళకి లైట్, డార్క్ కావాల్సిన వాళ్ళకి డార్క్ గ్రే. 2 రకాల గ్రేల తోటి ఈ పెసర పచ్చలు ఉన్నాయండి. ఎవరికి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. చాలా మంచి కాంబినేషన్. ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి. పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత వస్తుంది. శారీ అంతా కూడా డార్క్ రత్నాలు అండి. చూడండి ఎంత బాగుందో. రత్నావళి కలర్, డార్క్ రత్నావళి అండి. చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది. రత్నావళి విత్ చంద్రకాంత సింపుల్ ఇక్కత్ బోర్డర్ అండి. చూడండి, ఈ ఇక్కత్ బోర్డర్ చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుందండి దూరానికి. చూడండి, కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది. చూడండి ఈ కాంబినేషన్. ఇది కూడా కల్నాథ శారీ ఏనండి. ఇది రెడ్ మీద పెసర కల్నాథ అండి. రెడ్ కి పెసర కల్నాథ శారీ అనమాట. చాలా ఎక్సలెంట్ గా ఉందండి. డబుల్ షేడెడ్ శారీ. చూడండి, ఓ పక్క నుంచి రెడ్ షేడ్ కనిపిస్తుంది, ఓ పక్క నుంచి పెసర కనిపిస్తుంది అండి. పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు మ్యాంగో కలర్ ఉంటుందండి. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్. కొత్తగా ఉందండి. మెయిన్ ఏంటంటే లేటెస్ట్ గా కలర్ కాంబినేషన్ సెట్ అయిందండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది చంద్రకాంత విత్ లైట్ రత్నావళి అండి. పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంత వస్తుంది. శారీ అంతా కూడా లైట్ రత్నావళి కలర్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్సలెంట్ గా ఉందండి. అసలు చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది చాలా మంది ఇష్టపడుతున్నారు.
కావాల్సిన వాళ్ళు తీసుకోండి. మెయిన్ గా ఈ వీడియోలో మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నామండి. ఏంటంటే మొన్న లాస్ట్ వీడియో కాకుండా బిఫోర్ లాస్ట్ వీడియో అండి, మనం డాలర్ బుట్ట శారీస్ చేసామండి. ఒక ఆవిడ 3 చీరలు తీసుకున్నారండి మా దగ్గర. ఆమె తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళి, టైలర్ అన్నారంటే ఆవిడతోటి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ కాదండి, ఈ పవర్లూమ్ శారీస్ అండి, మీరు మోసపోయారండి అని టైలర్ చెప్పిందంటండి ఆవిడకి. నేను ఆవిడకి ఒకటే చెప్పానండి, మేము 100% హ్యాండ్లూమ్ శారీసే అమ్ముతామండి, వేరే ఏ శారీస్ కూడా అమ్మము. ఒకవేళ ఏదైనా ఒకటారా పెట్టినట్టయితే చెప్తామండి, ఇది హ్యాండ్లూమ్ కాదండి, ఇది పిఎల్ శారీస్, ఫ్యాన్సీ శారీ అని ఏదో ఒకటి చెప్తామండి. అంతేగాని హ్యాండ్లూమ్ శారీస్ అని చెప్పి వేరే శారీస్ అమ్మాల్సిన అవసరం లేదండి. ప్లస్ అంత నాలెడ్జ్ లేకుండా ఎలా ఉన్నారో నాకు అర్థం కలదండి జనాలు. హ్యాండ్లూమ్ శారీకిను వేరే శారీకి తేడా తెలియకపోతే ఎలాగండి? తెలుసుకోవాలండి మీ అందరూ కూడా. హ్యాండ్లూమ్ శారీ అంటే ఎలా ఉంటుంది, ఓవర్లూమ్ శారీ అంటే ఎలా ఉంటుంది, ఫ్యాన్సీ శారీ అంటే ఎలా ఉంటుంది అనేది కొంతమంది తెలుసుకోవాలండి. ఆవిడకి మేము చాలా సేపు చెప్పామండి, అయినా కానీ ఆమెకేమి అర్థమైనట్లేదండి. ఇప్పుడు హ్యాండ్లూమ్ శారీకి జూమ్ చేయము ఒకసారి. హ్యాండ్లూమ్ శారీకి ఇది ఇక్కడ ఈ హోల్స్ ఉంటాయండి, ఈ హోల్స్ ఉంటాయండి, 2 పక్కల కూడా చిన్న హోల్ సూది పెట్టి కుట్టినట్టుగా ఉంటది. ఇదేంటంటే హ్యాండ్లూమ్ శారీ క్లాత్ అటుపక్క ఇటుపక్క ఈ సూదులు పెట్టి టైట్ చేస్తారండి వీవ్ చేసేటప్పుడు. అది ఆమెకి సరిగా కనపడలేదంటండి. ఇవి ఇలా హోల్స్ లేవండి మీ శారీస్ కి మీరు పంపించిన వాటికి, అందువల్ల ఇవి హ్యాండ్లూమ్ కాదంటున్నారండి, మీరు మమ్మల్ని మోసం చేశారండి అని అంటారు ఆవిడ. అమ్మా నేను చెప్తాను క్లియర్గా, అమ్మా మేము హ్యాండ్లూమ్ తప్ప వేరే అమ్మమండి. అదేనండి మంగళగిరి పట్టు డాలర్ బుట్ట శారీస్ అన్నమాట. మేము హ్యాండ్లూమ్ తప్ప వేరే శారీ అసలు అమ్మమండి అంటే ఆమె క్లియర్ గా చెప్పానండి. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ చెప్తున్నామండి, సన్నీ హ్యాండ్ మేడ్స్ అనేది ఓన్లీ ఫర్ హ్యాండ్లూమ్ కే మేము పెట్టామండి. హ్యాండ్లూమ్ శారీస్ అమ్మడం కోసమే మేము షాప్ పెట్టామండి. మెయిన్ గా హ్యాండ్లూమ్ మీద ఇష్టంతో, ఎందుకంటే మేము ఇదే ఫీల్డ్ లో, మా ఫాదర్ కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారండి, హ్యాండ్లూమ్ డిజైనర్ గా ఉన్నారు. నేను కూడా డిజైనర్ గా కొన్ని సంవత్సరాలు చేశానండి. తర్వాత ఈ ప్రొడక్షన్ ఫీల్డ్ లోకి వచ్చామన్నమాట. పక్కా హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే అమ్ముతామండి, మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి మా మీద. ఇదండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి. షేడ్ మీద రత్నావళి వేసిందండి. ఇది లైట్ మస్ రత్నావళి పింక్ కలర్ కాకుండా, అంటే పింక్ రెడ్ కాకుండా మీడియం గా ఉందండి కలర్. ఇది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ. శారీ వచ్చేటప్పటికి మస్టర్డ్ మీద లైట్ రత్నావళి కల్నాటి శారీ అండి. చాలా బాగుందండి, ఇది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్. చూడండి ఎంత బాగా మెరుస్తుందో. సింపుల్ ఇక్కత్ బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుందండి. ఇది పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి, పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి. చూడండి ఎంత బాగుందో శారీ. పింక్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ శారీ అండి. పళ్ళు బ్లౌజ్ బేబీ పింక్ కలర్ లో వస్తుంది. శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అంటే ఇది డైరెక్ట్ కలర్ ఏనండి, కలనేత కాదు. చాలా బాగుందండి శారీ, కావాల్సిన వాళ్ళు తీసుకున్నాను. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది పెసరా విత్ పింక్ అండి, ఇది బేబీ పింక్ లోనే కొంచెం డార్క్ అండి. ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసరా వస్తుంది. శారీ అంతా కూడా పింక్ కలర్ వస్తుందండి, పింక్ కలర్ శారీ. చాలా బాగుందండి కాంబినేషన్, ఎక్సలెంట్ గా ఉంటుందండి. పెసరకి బేబీ పింక్ కొంచెం డార్క్ షేడ్ అనమాట. ఇక్కత్ బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి. ఇవి కేవలం 1300కే ఇస్తున్నామండి మనం. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇది కలర్ కాంబినేషన్ అండి. ఇది పింక్ పళ్ళు విత్ రత్నావళి బాడీ అండి. పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ లో వస్తుంది. శారీ అంతా కూడా రత్నాల కలర్ లో ఉంటుందండి. ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ ఎన్ని నేర్చినా కానీ అయిపోతున్నాయండి, చాలా బాగా తీసుకుంటున్నారు. సో ఈ శారీ ఈ కలర్ ఒక్కటే ఉందండి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదో కలర్ కాంబినేషన్ అండి, ఇదో కలర్ కాంబినేషన్ అండి. రత్నావళి విత్ చాక్లెట్ అండి. చాలా మంచి కాంబినేషన్ అండి. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. రత్నావళి కలర్ శారీ, సారీ చాక్లెట్ కలర్ శారీ అండి. రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్. ఇది ఎక్సలెంట్ గా ఉందండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది
ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి. శారీ వచ్చేటప్పటికి మీకు ఇది చంద్రకాంత ప్లస్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇది సారీ చంద్రకాంతకి పెసరపచ్చ కాంబినేషన్ అండి. చంద్రకాంత మీద పెసరపచ్చ కల్నేతం వేశారండి. ఇది చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఓ పక్క నుంచి చంద్రకాంత షేడు, ఓ పక్క నుంచి పెసరపచ్చ షేడు చాలా నీట్ గా కనబడుతున్నాయండి. షేడు కల్నేత శారీ అండి, డబుల్ షేడెడ్ శారీ అనమాట. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి. ఇది కలర్ కాంబినేషన్ అండి. ఇది పింక్ విత్ మ్యాంగో అండి. పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి, సింగిల్ కలర్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్. పింక్ విత్ మ్యాంగో అండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇది కలర్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మ్యాంగో వస్తుందండి. శారీ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుందండి. చూడండి, మ్యాంగో విత్ రెడ్ కాంబినేషన్ అండి. శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ అనమాట, సింగిల్ కలర్ రెడ్ కలర్ శారీ. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ. కలర్ కాంబినేషన్ చాలా మంది ఇష్టపడతారండి. ఇది మ్యాంగో విత్ రెడ్ అండి. శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి. ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇంత తక్కువ రేటుకి మీకు మంగళగిరి పట్టు శారీస్ ఎవరు ఇవ్వరండి. విత్ ఇక్కత్ బోర్డర్ తోటి మనం ఇస్తున్నాము. ఇదో కలర్ కాంబినేషన్ అండి. రత్నావళి విత్ వైలెట్ అండి. చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో కలరు. శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వైలెట్ కలర్. పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రత్నావళి కలర్ వస్తుందండి. పళ్ళు బ్లౌజ్ రత్నావళి. శారీ అంతా కూడా మంచి వైలెట్ కలర్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇది కలర్ కాంబినేషన్ అండి. ఇది డార్క్ పెసరా విత్ బేబీ పింక్ అండి, లైట్ పింక్ అండి. ఇది ఇందాక మీకు డార్క్ పింక్ చూపించానండి పెసరాలోనే. ఇది వచ్చేటప్పటికి లైట్ పింక్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. పెసరా పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. బేబీ పింక్ లైట్ పింక్ కలర్ శారీ కలర్ వస్తుందండి. చాలా ఎక్సలెంట్ గా ఉందండి. చూడండి, దీనికి బోర్డర్ లో సిల్వర్ బడి వాడేవాడి, అందువల్ల చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి ఇక్కత్ బోర్డర్. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదో కలర్ కాంబినేషన్ అండి. చూడండి, రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా డార్క్ చంద్రకాంత్ అండి. ఇది చంద్రకాంత్ లో కొంచెం డార్క్ షేడ్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి షేడ్. చూడండి, ఎక్సలెంట్ గా ఉంటుందండి. అంటే డార్క్ నేరేడు పండు షేడ్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. రత్నావళి పళ్ళు బ్లౌజ్ విత్ డార్క్ చంద్రకాంత్ అండి. చాలా ఎక్సలెంట్ కాంబినేషన్. ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఈ మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డర్ అండి. కేవలం 1300కి ఇస్తున్నాం అండి మనం. ఇది కలర్ కాంబినేషన్ అండి. ఇది పింక్ విత్ సీ గ్రీన్ అండి, లైట్ సీ గ్రీన్ కలర్. చూడండి, పింక్ లైట్ సీ గ్రీన్ అండి. చాలా ఎక్సలెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్. ఇది చాలా మంచి క్వాలిటీ అండి. ఇది లైట్ సీ గ్రీన్ విత్ పింక్ కలర్ అండి. పళ్ళు బ్లౌజ్ మీకు ఈ విధంగా పింక్ కలర్ లో వస్తుందండి. శారీ వచ్చేటప్పటికి లైట్ సీ గ్రీన్. దీన్ని సబ్బు కలర్ అని కూడా అంటారండి. గోహార కలర్ అంటారు, సబ్బు కలర్ అంటారు. చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇది ఒకటే చీర ఉందండి. ఇది కలర్ కాంబినేషన్ అండి. ఇది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా లైట్ గ్రే అండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది. చూడండి కాంబినేషన్. ఇది లైట్ గ్రే శారీ వస్తుంది మీకు. ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ పీస్. ఇదేమో పళ్ళు అండి. రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇది కలర్ కాంబినేషన్ అండి. ఇది ఆరెంజ్ విత్ చంద్రకాంత్ అండి. చూడండి, ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి చంద్రకాంత కలర్ బాడీ వస్తుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ కూడా. ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. ఇది ఈ కలర్ లో ఎన్ని శారీస్ వేయించినా కానీ అయిపోతాయండి. మంగళగిరి సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ లో మీకు దాదాపు ఒక 20 కలర్స్ పైన చూపించానండి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఎప్పుడు మాదిరిగానే మీకు ఒక రిక్వెస్ట్ అండి, మా వీడియోని చూడగానే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులకి మిత్రులకి అందరికి కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నమస్కారం.